మాజీ కాంగ్రెస్ నేత కపిల్వాస్ దిలీప్ కుమార్ వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరింత ఉత్రోగంగా మారింది. ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై ఆధారపడి రాజ్గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంత్రి పదవికి అడ్డుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. 1200 మంది యువకులు ప్రాణత్యాగం చేసి సాధించిన తెలంగాణలో సమైక్యవాదులు ఉద్యమాల్ని వ్యతిరేకిస్తున్నారని, అవినీతి పరులు మళ్ళా ప్రభుత్వంలోకి రావడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 6 మంత్రులని తొలగించాలని, నూతన వారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేప్ని రేపే అవకాశం ఉంది. అసెంబ్లీ సాక్షి కూడా మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. నాకే లేనుడు ఈ ప్రజలకి అందుబాటే. నేనైతే 2 టర్మ్స్ ఎమ్మెల్సీ. నువ్వే అన్నట్టుగా చాలా మంది ప్రముఖులకు నేను సలహాదారు, ప్రముఖ ఉద్యమకారుని. నేను కాదు, నువ్వు చెప్పు నీ ఉద్యమకారుడు కాదు. 69లో లాఠీ దెబ్బలు తిన్నోడు ఉద్యమకారుడు కాబట్టి నువ్వు అవుతావా? నువ్వు పుట్టనే లేదు. తెలంగాణ గురించి నేను మాట్లాడిన రోజు నువ్వు పుట్టలేవు, నీకు ఛాన్స్ లేదు ఆ 69 యాజిటేషన్లో పార్టిసిపేట్ కావడానికి. మళ్ళీ దేశ ఉద్యమాలు రావాలి కదా, ఎందుకు రాలే? ఎందుకు సమైక్య పార్టీలు ఉన్నవాటి పాపం రాలే. రాకపోతే నా పైన ప్రజలకు అవకాశం ఇచ్చి కొన్ని దించేసినాక నువ్వైతే తెలంగాణ సూయితో పరిపాలిస్తావా లేదా? అది పోని. నేను 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా. 4 నెలల నుంచి 2 టైమ్స్ ఎమ్మెల్సీ, చాలామందికి సలహాదారు, ఒక ఉద్యమకారుడు. నీకు ఏదో చెప్తాం అనుకున్నా, ఇట్లాంటివే నీకు మీడియాలో చెప్పే బదులు ఆయన చెవులో చెప్తాం అనుకున్నా. రేపు బాబు జాగ్రత్త, ఈ ఎక్స్పాన్షన్గా దేవుడరు ఈ 6 తీసే ముందు కొత్త 6 తర్వాత తీసుకుందు, ఉన్న 6 బీకి పారేసి కొత్తోళ్ళని పెట్టరాదు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఉన్న 6 తీసేయాలంటారా మీరు? అరే మరి నువ్వు మంచిగుంది పోయి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని వచ్చిన తెలంగాణలో ఈ సమైక్యవాదులు, ఉద్యమ ద్రోహులు, అవినీతి పరులను పెట్టుకోవడానికి నువ్వు తెలంగాణ తెచ్చినావా? పీకి అవతల పారేసాయి. ఏం భయమైంది నీకు? అందరూ లేరా తెలంగాణ ఉద్యమకారు? పార్టీలనే లేరు 65 మందిరా? మీరు పెద్ద వ్యక్తి అయిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకే సలహాదారులు ఉన్నారు కదా, కనీసం ఆయన కన్నా చెప్పి ఏం చెప్తారు? ఆయన పాప ఏ పూట కాపుట నాకు ఎక్స్పాన్షన్ అయితే నాకు మంత్రి పదవి వస్తుందని రోజు బతుకుంటాడు ఆయన. ఆయన పంచాయతీ ఆయనకే ఉండే. ఆయనకే రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట. మరి ప్రామిస్ చేసి ఇవ్వాలి కదా. ప్రామిస్ చేసినాడు ఎవడు? కుటుంబంలో 3 ఇస్తావో 2 ఇస్తావో వెనక కావాలి. నువ్వు ప్రామిస్ చేసినావా లేదా? చేస్తే ఇవ్వాలా? చేస్తే నువ్వు అడ్డుపడుతున్నావు. దాని అర్థం ఏంటంటే రాజగోపాల్ మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు నేను అంటున్నా భయ్. ఎందుకు రాదు ఆయనకు? పాపం ప్రామిస్ చేసిండా లేదా? చేయకపోతే వదిలిపెట్టి. అంటే కోమటిరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. వాళ్ళ అన్న కూడా చూసుకో. నువ్వు ప్రామిస్ చేసినప్పుడు నీకు తెలియదా? కోమటిరెడ్డి కూడా ఉన్నాడు, ఇద్దరికి ఇవ్వాల్సి వస్తుంది తెలియదా? ఆయనకి ఈయనకి ఈయనంటివి, ఆయనకి ఇస్తే ఈయనని చెప్పనుంటివి. ఎదిగి చెప్పినావు ఈయనకి ఇస్తా అంటే పార్టీ మారే. నిజమే కదా పాప ఆయన. ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్లో ఈరోజు బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. అంటే నువ్వు ఒక మాది ఎక్కిస్తావు మాలకి ఇవ్వయి, ఒక మున్నూరు కాపుకి ఇస్తావు గౌడుకి ఇవ్వయి, ఒక మైనారిటీకి, ఆదివాసీల సీతకి, లంబాడకి అని అది కూడా చేయలేవా? సమతుల్యత అయితే అన్ని క్యాస్ట్లకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీర్మానం నువ్వు ఈ కులగన జింపి అవతల పారేసి ఉత్సవం పెట్టండి అన్నాడు. నువ్వు సస్పెండ్ చేస్తేవి చేసినావా లేదా? మరి వెంకటరెడ్డి ఎందుకో బుడ్ర ఖాన్ వీడు గొట్టంగాడంటే ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన్ని? రెడ్డి గారు కాబట్టి నువ్వేం చేయలే. నిన్నే కదా అన్నది తీర్మానం. నేను ఒక్క మాట అనలే కదా. ఆయన ఏమనంటే కులగడ తప్పు అన్నాడు. ఏమో పాప ఆయనకి ఏమనిపించిందో, 56% ఉండాల్సిన మా కులం 42% ఎట్లుంటుంది అన్నాడు. అని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా తిట్టిండు కాబట్టి ఇవ్వట్లేరు అనుకోవచ్చు. ఉండొచ్చు, అదే ఏ లాజిస్టిక్స్ అదే. నేనేమంటున్నా, నీకు క్యాబినెట్లో ఎవడైతే తెలంగాణవాది కాడో, ఎవడైతే ఉద్యమ ద్రోహో నువ్వు పీకి పారే అర్జెంట్గా అంటున్నా. అవినీతి పరమైన చర్య తీసుకో, బట్టలు ఉడి తీసుకొట్టు అంటున్నా మంత్రిని. ఈ మిగిలిన 6 సంగతి దేవుడు ఎరుగు, ముందు సంస్కరించుకో అంటున్నా నేను. హైదరాబాద్